హాయ్ దేవాంష్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్. ఇంట్రడక్షన్ చెప్తున్నా, ఇంట్రడ్యూస్ నా చేసుకో. పేరు దేవాంశ్. ఉమ్, మా అమ్మ పేరు మౌనిక. ఉమ్, మాతృదేవో భవ. మా ఉమ్, నాన్న పేరు విష్ణు. ఉమ్, పితృదేవో భవ. ఉమ్, మా టీచర్ పేరు ఉమ్, జోష్నా మ్యామ్. ఉమ్, ఆచార్య దేవో భవ. వెరీ గుడ్. క్లైబ్యం చెప్తావా? శ్లోకం శ్లోకం చెప్పి మీనింగ్ చెప్పు. ఉమ్, క్లైబ్యం మాస్మకమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం ఉమ్, త్యక్తోత్తిష్ట పరంతప. ఏం మీనింగ్ ఏంటి? మీనింగ్ ఉమ్, మీనింగ్. 1 minute. క్లైబ్యం మాస్మగమ పార్థ. ఉమ్, నైతత్వయుపపద్యతే ఉమ్, క్షుద్రం క్షుద్రం హృదయ దౌర్బల్యం. అంటే బల్యం. అర్జునుడికి ఏమని చెప్తున్నాడు భగవానుడు? నువ్వు నువ్వు లే పరంతప. పోరాడు పరంతప అంటే పోరాడు లే. ఉమ్, నువ్వు లే పోరాడు. ఉమ్. అయితే ఇక్కడ ఏం ఏం పదం వాడారు? హృదయ. దౌర్బల్యం. అంటే ఏంటి? మైండ్ వీక్నెస్. హృదయ దౌర్బల్యం. నీకు ఇలాంటి మెంటల్ వీక్నెస్, మైండ్ వీక్నెస్ ఎలా జరిగింది అర్జున అని అడుగుతున్నారు. క్లైబ్యం అంటే నువ్వు ఇంత ఇన్కాంపిటెంట్ ఫెలో ఎలా అయిపోయావు కాబట్టి పరంతప. ఓకే. శత్రువుల్ని ఎన్నో యుద్ధాలు గెలిచిన ఓ వీరుడా, లే అని ఇది ఒక మంచి మోటివేషనల్ శ్లోకం. ఓకేనా? ఉమ్. బ్రహ్మార్పణం చెప్తావా? బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రాహ్మణహుతం ఉమ్, బ్రహ్మేవ తేన గంతవ్యం ఉమ్, బ్రహ్మ కర్మ సమాధినా. ఇది ఎప్పుడు చదువుతాం మనం జనరల్గా? అన్నం ఆ, భోజనం. భోజనం తినే ముందు చదువుతాం సార్. ఏంటి ఈ శ్లోకం మీనింగ్ ఏంటి? ఉమ్, అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ ఓకే. శ్లో ఆ శ్లోకం మనకి అన్నం పరబ్రహ్మ అన్నం స్వరూపం అని తినడాన్ని చెప్తుంది. అన్నం తినడాన్ని ఒక దేనిలా చూడాలి? ఒక బ్రహ్మం. యజ్ఞం. బ్రహ్మ. ఒక యజ్ఞం. యజ్ఞం. అన్నం తినే ఒక ప్రాసెస్ మొత్తం ఒక యజ్ఞంలా జరగాలి. యజ్ఞం. అన్నము బ్రహ్మము. అలాగే నీలో ఉన్న ఫైర్ ఉంటుంది కదా, జఠరాగ్ని అంటాం కదా, అది కూడా ఫైర్. దానికి నువ్వు ఆహుతులు సమర్పిస్తున్నట్టుగా, నువ్వు యజ్ఞం చేస్తున్నట్టుగా భావిస్తూ ఉంటే నువ్వు కూడా ఆ బ్రహ్మమే చేస్తున్నావు. నువ్వు బ్రహ్మము, అన్నము బ్రహ్మము, జఠరాగ్ని బ్రహ్మము, ఇదంతా కూడా ఒక బ్రహ్మమయం అవుతుంది. అంటే ఒక డివినిటీ ఉంటుంది అని వివరిస్తున్నారు. ఉమ్. ఉద్ధరేదాత్మ చెప్పు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఉమ్. ఆత్మై ఆత్మైవ రిపురాత్మనః ఇప్పుడు ఆత్మ. రిపురాత్మనః. వెరీ గుడ్. దీని మీనింగ్ ఏంటి? ఉద్ధరేదాత్మ. మీనింగ్ సార్. దీని మీనింగ్ చెప్పు. ఉద్ధరేదాత్మ ఉమ్. ఓ అర్జున, ఫర్గివ్నెస్. ఎవరిని ఎవరు ఉద్ధరించుకోవాలి? దేంతో ఉద్ధరించుకోవాలి? మంచితనం. మనస్సుతో. మనసుతో ఉద్ధరించుకోవాలి. ఉమ్. అలా ఉద్ధరించుకుంటే ఆ మనసు ఏమవుతుంది? పీస్ ఫ్రెండ్ అంటే అవుతుంది. ఫ్రెండ్. ఆ, వాళ్ళతోనే మంచిగా ఉండాలి. మంచిగా నీ ప్రవర్తించాలి. మనసు ద్వారా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నువ్వు చెప్పిన మాట నీ మనసు వింటే అది నీకు మంచి ఫ్రెండ్ అవుతుంది. లేకపోతే అదేమవుతుంది? శత్రువు అవుతుంది. మనకి నీకు శత్రువు ఎనిమి అవుతుంది. అవుతుంది. కాబట్టి నీ మనస్సుని గనక నువ్వు ఫ్రెండ్లా చేసుకుని నువ్వు అనుకున్నది గనక చేస్తే నువ్వు నీ మనసు ద్వారా ఏదైనా సాధించగలవు. అదే కనుక నీ మనసు నువ్వు చెప్పినట్టు వినలేదనుకో, అంటే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు అది నీకు శత్రువులా మారిపోతుంది. త్రిపురాత్మన. త్రిపుర అంటే శత్రువు అని. అర్థమవుతుందా? అర్థమైంది. ఇంకో శ్లోకం చెప్పు. యదా 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 హి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ఉమ్, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఏంటి? మీనింగ్, ఎప్పుడైతే ధర్మం క్షీణి ధర్మం పెరుగుతుందో అధర్మం అధర్మం పెరుగుతుందో ఉమ్, ధర్మం క్షీణిస్తుందో ఉమ్, అప్పుడు నేను అవతరిస్తాను అని కృష్ణుడు చెప్పాడు. యదా యదా హి అంటే ఎప్పుడెప్పుడైతే ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మము
గ్లాని. గ్లాని అంటే ఏంటి? డిక్లైన్. క్షీణిస్తుందో క్షీణిస్తుంది, క్షీణించటం. ఎప్పుడైతే ధర్మం కనుక క్షీణించిపోతే అప్పుడు అప్పుడు ఉమ్, నేను ఉమ్, అవతరిస్తాను. నేను మేనిఫెస్ట్ అవతరిస్ అవుతాను. నేను దేనికోసం? ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం. నిలబెట్టు. నిలబెట్టుకోవటం కోసం నేను అప్పటికప్పుడు అవతరిస్తూనే ఉంటాను అని మనకి ఆయన భగవానుడు ఇక్కడ వివరిస్తున్నారు. ఓకే, వెరీ గుడ్ నన్ను అయితే. ఓకే, గుడ్ ఓకే. జాబ్. నీకు సర్టిఫికెట్ మెడలు అన్నీ రెడీ అవుతాయి. వెరీ గుడ్. బాయ్.